శుభోదయం రైతు సోదరులందరికీ. ఒక రకంగా ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. ఇప్పటికే అందుకు అనువైన వాతావరణం ఏర్పడింది, ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసింది. తాజాగా అందిన మాడ్యూల్స్ ప్రకారం బంగాళాఖాతంలో రాబోయే 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. ఇప్పటికే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా, ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా 3 రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాల దాకా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో అయితే ఇక కుండపోత. తెలంగాణలో కూడా అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలిద్దాం. తాజాగా భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇక దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత 2 రోజుల్లో అది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉంది. అది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. అయితే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది, కొంచెం క్లారిటీ రావాలి కాబట్టి 48 అవర్స్ పడుతుంది. తమిళనాడు తీరం దిశగా ప్రయాణించి అక్కడ తీరం మీదకి దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత బలహీనపడుతుంది. ఉత్తర తమిళనాడులో ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఇప్పుడు రాబోయే అల్పపీడనం తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో మంగళవారం, బుధవారం, గురువారం రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నుంచి గురువారం వరకు ప్రకాశం, నెల్లూరు, బుధవారం, గురువారం పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కేవలం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోనే కాకుండా అనకాపల్లి, కాకినాడ, కోనసీమ ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా బుధవారం, గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతు సోదరులు, వరి హార్వెస్ట్ చేసేవారు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా వరి హార్వెస్టింగ్ చేయకుండా ఎక్కువ రోజులు ఆపడం సాధ్యం కాదు కాబట్టి. ఇక 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కోస్తాలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు. 17 నుంచి 20వ తేదీ దాకా వర్షాలు చూపిస్తూనే ఉన్నాయి. ఆ సమయానికి మరో అల్పపీడనం వచ్చినా రావచ్చు. వరి, పత్తి, పొగాకు, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హార్వెస్ట్ చేస్తున్న రైతులు, ముఖ్యంగా ధాన్యం హార్వెస్ట్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి. ఇక వరి కోతలు కోసేవారు, హార్వెస్ట్ చేసేవాళ్ళు 2-3 రోజులు వాయిదా వేసుకోవడం మంచిదండి. ఉభయ గోదావరి జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ ఈ ప్రాంతాల్లో, ఇది గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలో ఎక్కువగా హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిదని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే వరి కోసి ఉంటే, అంటే మిషన్తో కాకుండా మనుషులు కనుక కోసి కుప్పలు వేసి ఉంటే దాన్ని కట్టగట్టి గూళ్ళలాగా పెట్టుకోవాలి. ఇక మధ్య భారతం మీదుగా వస్తున్న చలిగాలుల ప్రభావంతో ఛత్తీస్గఢ్, దానికి ఆనుకొని ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలంగాణ అనుకుని కోస్తా జిల్లాల్లో చలి విపరీతంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్లోని జీ మాడుగులలో 5.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9:30 కూడా లైటింగ్ రావడం లేదు, రోడ్ల మీద ఏమాత్రం కనబడడం లేదు, మంచు కమ్మేస్తూ ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోయాయి 28 డిగ్రీలకి. ఇక ఒక్క రోజులో ఆంధ్రప్రదేశ్లో 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 2-3 రోజులు ఇదే ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ బంగాళాఖాతంలో ఈరోజు ఏర్పడబోతున్న అల్పపీడనం తీరాన్ని తాకే సమయంలో మాత్రం చలి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో
తేమ గాలులు వీస్తూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు 8.6 డిగ్రీలకు దిగి వచ్చాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 28.5 డిగ్రీలుగా నమోదైంది. రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడనం ఎటు ప్రయాణం చేయబోతా ఉంది అనే దాని మీద కూడా మరింత క్లారిటీ వస్తుంది. ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అమరావతి వాతావరణ కేంద్రం కూడా స్పష్టంగా చెప్తా ఉంది. రాబోయే 24 అవర్స్లో మరిన్ని అప్డేట్స్తో ఈ అల్పపీడనం ఎటు ప్రయాణం చేయబోతా ఉంది, ఏ ప్రాంతాలకు ఎంత వర్షపాతం తీసుకురాబోతా ఉంది అనే వివరాలు తెలుసుకుందాం. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.